వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం బంజారాయిల్ దగ్గర ఉన్న TB9 ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఈ నియర్ బైలో ఉన్నాం. ఇక్కడ మనకు 3 BHK 4 BHK న్యూ ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చినాయి. ఓకే, 2400 SFT ఒకటి, 3880 SFT. ఓకే, ఇది వచ్చేసి మనకి ఫర్ SFT 12,500 చెప్తున్నారు. ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు దయచేసి వీడియో చూడండి, దీని గురించి ఎంక్వైరీ చేయండి. మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ సార్ అని దయచేసి అడగొద్దు, ఎందుకంటే ఎంతవరకు మనం డీటెయిల్స్ ఇవ్వాలో అది వీడియోలో పిన్ టు పిన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. రిమైనింగ్ డీటెయిల్స్ మనమే దగ్గరుండి మీ రిక్వైర్మెంట్ ప్రకారం నేనే దగ్గరుండి మీకు ప్రాపర్టీ కొన్నదాకా చూపిస్తా. ఏమేమి ఉన్నాయో కూడా మీ బడ్జెట్ చెప్పారంటే మీకు ముందే మొత్తం బయోడేటా అన్నీ మీకు ఏ ప్రాజెక్టులో కావాలి, ఏ కమ్యూనిటీలో కావాలి, ఏ ఏరియాలో కావాలి, ఎంత SFT, ఎంత బడ్జెట్ క్లియర్గా అన్నీ చెప్తాను మీకు మన దగ్గర ఏమేమి ఉన్నాయో. ఎందుకంటే మీ ఈ ఒక్క వీడియోనే చూసి ఉండొచ్చు, దీని గురించే కాదు. అంటే కొంతమంది ఈ వీడియో చూసి మేము చూసాం సార్ ఇది మాకు నచ్చింది అంటారు. అలా కాదు, ఒకవేళ నచ్చితే తీసుకోండి. ఒక్క ప్రాపర్టీ చూసి ఎవరు ఫైనల్ చేయలేరు, ఎందుకంటే అంత బడ్జెట్ పెడుతున్నప్పుడు అది ఇంపాసిబుల్. మీ రిక్వైర్మెంట్లో మీకు నచ్చిన దాకా చూపిస్తే సీరియస్గా రిక్వైర్మెంట్ అంటే అది మీకు నచ్చిన దాకా మనం ప్రాపర్టీ చూపిస్తాం. పిన్ టు పిన్ ఈ ప్రాపర్టీ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడవచ్చు, ఇది వచ్చేసి లిఫ్ట్. మనకి ఇది లిఫ్ట్. ఇక్కడ మీకు స్టేర్ కేస్ ఉంటాయి. దీంట్లో ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి. మీకు స్విమ్మింగ్ పూల్ ఉంది, మీకు బ్యాంక్ గిటాల్ ఉంది. న్యూ ప్రాపర్టీ, ఇది న్యూ ప్రాపర్టీ. చూడవచ్చు, ఇది న్యూ అండి, చాలా బాగుంటుంది ప్రాపర్టీ. చూడవచ్చు, క్యారిడార్ చూడవచ్చు, ఇది క్యారిడారు. న్యూ ఫ్లాట్లు. ఇది వచ్చేసి మనకి 4 BHK, ఇది 3 BHK. చూడవచ్చు, ఇప్పుడు మనం టెర్రాస్ మీద ఉన్నా. మీకు టెర్రాస్ కూడా కవర్ చేస్తున్నా. చూడండి, స్విమ్మింగ్ పూల్ అయితే లేదు, దీంట్లో జిమ్ ఉంది. మనకి టేబుల్ టెన్నిస్ లాగా ఒక రూమ్ ఇచ్చారు. గెస్ట్ హౌస్ అనే మనకి ఒక బ్యాంక్వెట్ హాల్ టైప్లో రూమ్ ఇవ్వడం జరిగింది. పైన వాష్రూమ్ కూడా ఇచ్చారు. హోమ్ థియేటర్ కూడా ఉందంట దీంట్లో. చూడవచ్చు, ఇది టేబుల్ టెన్నిస్. ఓకే, ఇది వచ్చేసి మనకి జిమ్ అండి. ఇది లాకేసి ఉంది కానీ ఇది జిమ్. చూడవచ్చు, ఈ జిమ్ ఐటమ్స్. ఓకే, చాలా బాగుందన్నమాట లొకేషన్. కానీ ఒక్క సౌత్ ఫేసింగ్ అనేది తప్పితే నార్త్ బాగానే ఉంది. సౌత్ అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు. అక్కడ మీరు చూసినట్టయితే టాయిలెట్స్ అనేది ఆడిచ్చారు. ఇది వచ్చేసి మనకి లిఫ్ట్. ఇక్కడ లిఫ్ట్ పై దాకా వస్తుంది. ఇది టేబుల్ టెన్నిస్. చూడండి, ఇది టేబుల్ టెన్నిస్. ఓకే, ఇది వచ్చేసి మీకు హోమ్ థియేటర్. చూడండి, ఇది హోమ్ థియేటర్. ఇది హోమ్ థియేటర్. చూడండి, అంటే దీంట్లో మనకు ఉండేది 12 ఫ్లాట్లు. 12 ఫ్లాట్లు వచ్చి చూడవచ్చు. అంతా ఫ్యామిలీతో రావాలంటే ఒక 2, 3, 4 ఫ్లాట్లు అయితే కలిసి రావచ్చు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకవేళ మనం థియేటర్లో కూర్చొని బయటకు వచ్చినా కానీ మనం బయటకు వచ్చినా కొంచెం ఇక్కడ రెస్ట్ తీసుకోవటానికి, అలాగే ఇక్కడ విండో మీకు ఆల్రెడీ అక్కడ బాల్కనీ స్పేస్ కూడా చాలా బాగుంది. ఈ థియేటర్లో నుంచి చూడండి, ఈ థియేటర్లో నుంచి ఓకే మీకు ఇటు సైడ్ స్క్రీన్ వస్తుంది. ఈ థియేటర్లో నుంచి ఇటు బయటకు వచ్చినా కానీ మంచి మనకి వ్యూ అనేది ప్రశాంతంగా చాలా బాగుంది వ్యూ. ఓకే, ఇది అండి డీటెయిల్స్. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడండి, మనం 3 BHK చూద్దాం. ఫ్లాట్ అయితే న్యూ ఫ్లాట్ అండి. ఈ ఏరియాలో బంజారాహిల్స్ TB9 సరౌండింగ్లో ఎక్కడ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఫ్లాట్. చూడవచ్చు, ఇదంతా హాలు.
ఇది వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్. మీకు డోర్స్ కూడా చూడవచ్చు, ఆల్మోస్ట్ 7 feet అబోవ్ ఉన్నాయి. ఓకే, ఇలా స్టార్ట్ అవ్వడంలో మనకి ఎదురు ఈ బెడ్రూమ్ సంబంధించిన బాత్రూమ్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్. ఇది మనకు బెడ్రూమ్ చూడండి. ఇటు సైడ్ విండో ఇచ్చారు. ఓకే, ఇది బెడ్రూమ్ అండి. మళ్ళీ మనం ఇలా హాల్లోకి వస్తే డోర్ కూడా చూడవచ్చు. ఎంత హైట్ 7 feet అబోవ్ ఇచ్చారు. అలాగే బిగ్ సైజ్ ఇచ్చారు. మీకు ఇక్కడ ప్రేయర్ గది అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కిచెను చూడండి. ఇది కిచెన్ అండి. మీకు ఇటు సైడ్ ఇక్కడే ఇలా ఇచ్చారు కిచెను. ఇది వాష్ ఏరియా. ఇది న్యూ ఫ్లాట్ అండి. మనకు TB9 దగ్గరలో ఉంటుంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో చూడండి. ఇలా యూ షేప్లో ఇచ్చారు కిచెను. కిచెన్ మనకి ఇలా స్ట్రైట్ ప్లాట్ఫారం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్లాట్ఫారం అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బాల్కనీ. వెంటిలేషన్ వైజ్గా చాలా బాగుంటుంది చూడండి బాల్కనీ. ఓకే, ఇది బాల్కనీ. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది ఓకే, దీనికి సంబంధించిన డ్రెస్సింగ్ ఏరియా. అంటే మీకు ఇంకా లైటింగ్ అనేది ఏం పెట్టలేదు కాబట్టి అలా ఉంది. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్. లైటింగ్ లేకుండా మనం తీస్తున్నాం, గమనించండి. ఇది ఓన్లీ మనకు బయట నుంచి వచ్చే సన్లైట్ వెలుతురులోనే మనం వీడియో తీస్తున్నాం. ఎందుకంటే ఫాల్ సీలింగ్ కానీ లైటింగ్ ఏం పెట్టలా. అది మనం తీసుకున్న వాళ్ళు నచ్చినట్టు పెట్టుకోవటమే. మొత్తం కరెంటు వైరింగ్ కంప్లీట్గా వర్క్ అయిపోయింది. ఓకే, ఇది థర్డ్ బెడ్రూమ్ చూడండి. ఇది థర్డ్ బెడ్రూమ్. ఓకే, ఇది డ్రెస్సింగ్. ఇక్కడ డ్రెస్సింగ్ వస్తుంది. ఇది అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు. ఇది ఏంటి డీటెయిల్స్. ఇది వచ్చేసి 2400 SFT నార్త్ ఫేసింగ్ ఉంటుంది. ఓకే, దీని ప్రైస్ డీటెయిల్స్ మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేస్తా. చూడవచ్చు, హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. దీంట్లో ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ఓకే, ఇది అన్ని డీటెయిల్స్. వీడియోలో కంటిన్యూ అయ్యేందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.